back to my YouTube channel. So welcome to another interesting video అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మై డ్రాయింగ్ పౌచ్ టూర్. సో నేను నా డ్రాయింగ్ పౌచ్లో కొన్ని థింగ్స్ అనేది స్టోర్ చేస్తాను. సో ఈ థింగ్స్ అనేవి మీ దగ్గర ఉంటే మీరు మంచిగా డ్రాయింగ్ని ఎంజాయ్ చేస్తూ మీరు డ్రాయింగ్ వేయొచ్చు. అండ్ ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు డ్రాయింగ్ జర్నీ అప్పుడు ఫుల్ బోర్ వస్తుంది కదా. సో అలా బోరింగ్గా ఉన్నప్పుడు ఈ పౌచ్ అండ్ డ్రాయింగ్ బుక్ ద్వారా నేను నా డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేస్తాను. సో అన్ని మెయిన్ థింగ్స్ ఈ పౌచ్లో ఏమున్నాయో మీకు చూపించబోతున్నాను. సో ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఒక ఫోల్డర్ అన్నమాట ఇది. సో బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. సో హ్యాడ్ పింక్ కలర్ కూడా ఉంది, కాకపోతే పింక్ కలర్ నేను వేరే థింగ్స్కి స్టోర్ చేసుకుంటున్నా. సో ఇది నేను డిమార్ట్లో అయితే పర్చేస్ చేశాను. చాలా బాగుంది కదా, పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. సో ఈ పౌచ్, సో ఇది బటన్ అన్నమాట. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక మెకానికల్ పెన్సిల్ ఉంటుంది నా దగ్గర. సో మీకు నేను చూపిస్తా, ఇక్కడ సైడ్కి పెట్టేసి. సో దిస్ ఈజ్ కాల్డ్ మెకానికల్ పెన్సిల్. సో ఇదేం మెకానికల్ పెన్సిల్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి కొంచెం ఇలా స్ప్రింగ్ టైప్ వస్తుంది. సో చాలా బాగుంది కదా, క్యూట్గా. సో ఇది నేను కొన్ని స్పెషల్ షేడింగ్స్కి యూజ్ చేస్తాను. లైక్ లైట్గా ఫస్ట్ దీంతో డ్రా చేసిన తర్వాత నార్మల్ పెన్సిల్తో చేస్తే మీకు లుక్ బాగుంటుంది. అండ్ ఇది మెకానికల్ పెన్సిల్ కాబట్టి మీకు లైట్గా అనేది డ్రా చేయడానికి లైట్గా పడుతుంది అన్నమాట పేపర్ మీద. 0.7 mm ఇది. సో ఇక్కడ బటన్ ఉంటే లిడ్ వస్తుంది. సో ఇదన్నమాట ఫస్ట్ ఇది. నెక్స్ట్ లిడ్స్. సో మెకానికల్ పెన్సిల్ ఉంటే సరిపోదు కదా, లిడ్స్ కూడా ఉండాలి. సో దిస్ ఇస్ ఫ్లేర్ 0.7 లిడ్స్. సో ఈ ఫ్లేర్ నేను యూజ్ చేస్తాను. సో అందరికీ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసు కదా మెకానికల్ పెన్సిల్. సో ఈ టూ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇవి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది డామ్స్ కలరింగ్ కిట్ ఉంటుంది కదా, ఐ మీన్ కలర్ పెన్సిల్ కిట్. సో 20 రూపీస్ షార్ట్ ఉంటాయి కదా, సో అవి. సో వాటిల్లో వైట్ కలర్ వచ్చింది. క్యాప్ కూడా దాంట్లోనే ఇచ్చారు. లైక్ ఇది స్మాల్ పెన్సిల్ కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలా పెద్ద పెన్సిల్ లాగా. ఈజీ టు క్యాచ్. అండ్ దీన్ని మనం ఇలా క్యాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను యూజ్ చేస్తాను. దేనికి యూజ్ చేస్తానంటే, నేను ఎప్పుడైనా బ్లాక్ స్కెచ్ కానీ బ్లాక్ క్రయాన్ కానీ యూజ్ చేసినప్పుడు వాటి మీద కొంచెం మండాల ఆర్ట్స్ ఉంటాయి కదా, సో వాటి మీదకి కొంచెం ఈ వైట్ కలర్ షేడింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఇది అయితే నా డ్రాయింగ్ పౌచ్లో క్యారీ చేసుకుంటాను. సో దిస్ ఈస్ నెక్స్ట్ డ్రాయింగ్ అంటే స్కేల్ అండ్ డిఫరెంట్ షేప్స్. సో దిస్ ఈజ్ స్టెన్సిల్. స్టెన్సిల్ కమ్ స్కేల్ అన్నమాట. ఇది లాంగ్ స్కేల్ కమ్ షార్ట్ స్కేల్. అంటే 15 సెంటీమీటర్స్గా యూజ్ చేసుకోవచ్చు, 30గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది నాది 1 to 15 సెంటీమీటర్స్ది లేదు, అది బ్రోక్ అయిపోయింది. సో ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి నార్మల్ రూలర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెన్సిల్స్. అండ్ ఇదొక ఏమంటారు ప్యాటర్న్ అన్నమాట, కర్లీ ప్యాటర్న్. సో ఇది కూడా మన బార్డర్ డిజైన్స్ కానీ దేనికైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇది ఒక్కటి ఉంటే చాలు, 3 ఉంటాయి దీంట్లో. డిజైన్ ప్యాటర్న్, స్టెన్సిల్ అండ్ నార్మల్ స్కేల్. ఒక పెన్. సో పెన్ దేనికి అంటే అర్జెంట్గా ఏమన్నా పెన్తో అవసరం పడుతుంది. సో అందుకని ఒక పెన్ క్యారీ చేస్తా. సో దిస్ ఇస్ గ్లాస్ జెల్ అన్నమాట. ఫ్లెయిర్ వాళ్ళ గ్లాస్ జెల్ పెన్ చాలా ఇష్టం నాకు ఇది. ఐ లైక్ జెల్ పెన్స్. అండ్ చూసారా గ్రిప్, చూసారా ఎలా ఉందో. సో ఈజీ టు క్యాచ్. సో ఇది ఒక పెన్, మై ఫేవరెట్ పెన్ ఇది. నెక్స్ట్
దిస్ ఈజ్ వన్ మెకానికల్ పెన్సిల్. ఇది ఫ్లెయిర్ వాళ్ళ ట్యాంగో పెన్సిల్. ఇది సెట్ ఆఫ్ 5 వస్తాయి. నేను నా దేంట్లో అంటే పెన్సిల్ బాక్స్ 2 ఉంది కదా, సో దాంట్లో కూడా చేశాను ఆల్రెడీ. మీరు చూసుంటే నా ఛానల్లో. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే గో టు మై ఛానల్ అండ్ వాచ్ దట్ వీడియో. సో ఇదన్నమాట పింక్ కలర్. సో దీంట్లో కూడా నేను కామన్ లిడ్స్ యూజ్ చేస్తా. అండ్ ఒక నార్మల్ పెన్సిల్. సో నార్మల్ పెన్సిల్కి నేను బెస్ట్ స్టేషనరీ ఐటమ్స్ అండ్ యూస్ఫుల్ స్టేషనరీ ఐటమ్స్ అని వీడియో పెట్టాను కదా, ఎప్పుడంటే రీసెంట్గా పెట్టాను కదా. సో దాంట్లో నేను మీకు ఆడి లేబుల్స్ అనేవి చూపించాను. సో ఆడి లేబుల్స్తో నేను ఈ విధంగా పెన్సిల్ డిజైన్ చేసుకున్నాను. నార్మల్ నటరాజ్ పెన్సిల్ని ఇలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పెన్సిల్గా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇది అన్నమాట. వన్ పెన్సిల్, నార్మల్ పెన్సిల్ ఇది. అండ్ పెన్సిల్లో కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి కదా, 2B, HB, 8B అని. సో అలాంటివి ఆర్ట్ లైన్ వాళ్ళ స్కెచ్ పెన్స్ ఇవి. నా దగ్గర 10B ఉంది. సో ఇది 10B బాగుంటుంది. ఇది 10B ఒకటి. ఇది వచ్చేసి HB అన్నమాట. 10B, HB. ఇది 8B. ఇది వచ్చేసి 2B. ఇవి నేను 6 ప్యాక్ తీసుకున్నాను, 5 ఉన్నాయి. ఇది 4B అన్నమాట. సో ఇవి షేడింగ్ యూజ్ చేస్తారు, 5 ఉన్నాయి. సో యాక్చువల్లీ ప్యాక్ ఆఫ్ 6 అన్నమాట. అంటే 6 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి ఒక సెట్లో. బట్ ఐ హ్యాడ్ ఓన్లీ 5. ఒకటి ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఇవి చాలా యూస్ఫుల్ అన్నమాట డ్రాయింగ్ చేసే వాళ్ళకి, డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇది వచ్చేసి ఆర్ట్ లైన్ వల్ల స్కెచ్ పెన్స్. మీకు ఈజీగా ఆర్ట్ లైన్ స్కెచ్ పెన్స్ అంటే మీకు ఈజీగా దొరుకుతాయి ఎనీ షాప్స్, మెట్రోలో కానీ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, సో ఇలాంటి వెబ్సైట్స్లో కానీ. సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో నేను స్పెషల్గా షేడింగ్ యూజ్ చేస్తాను సీనరీ కోసం కానీ అలాంటి వాటికి. అండ్ ఒక లగ్జర్ వాళ్ళ స్కెచ్, బ్లాక్ స్కెచ్. సో బోర్డర్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. షార్ప్నర్, ఎరేజర్. సో ఇవి ఇయర్ బడ్స్ అన్నమాట. సపోజ్ మనం ఇప్పుడు ఈ షేడింగ్ పెన్సిల్స్ కనుక మీ దగ్గర లేవనుకోండి, నార్మల్ పెన్సిల్ ఉంటుంది కదా. సో నార్మల్ పెన్సిల్ మనం లైట్గా షేడ్ చేసి ఈ ఇయర్ బడ్ని వాటర్లో డిప్ చేసి ఇలా కనుక రబ్ చేస్తే మీకు షేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అండ్ చిన్న చిన్న కార్నర్స్ దగ్గర రబ్ చేయడానికి ఎరేజర్తో రబ్ చేయలేము, ఎందుకంటే ఒక కార్నర్ దగ్గర ఇక్కడ రబ్ చేయాలనుకుంటే ఇది చుట్టూ జరుగుతుంది కదా, ఎరేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి అలాంటి టైంలో ఇది యూజ్ చేయవచ్చు మనం షేడింగ్కి కానీ. సో అందుకని 2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక మంచి క్యూట్ బన్నీ అన్నమాట. సో ఇది నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం, అందుకనే నేను దీన్ని నా డ్రాయింగ్ పౌచ్లో ఉంచుకున్నాను. చాలా బాగుంది కదా, ఇది క్యూట్ బన్నీ. సో దీన్ని కూడా డ్రా చేయొచ్చు మంచిగా. సో అమేజింగ్ అండ్ క్యూట్ కదా ఇది. సో ఇది నార్మల్ క్రాక్స్ది, నేను క్రాక్స్కి పెట్టుకోకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రాయింగ్ పౌచ్. సో ఇప్పుడు నా డ్రాయింగ్ పౌచ్లో ఎన్ని ఐటమ్స్ నేను స్టోర్ చేస్తానని చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 and 18. టోటల్ 18 థింగ్స్ అనేవి నా డ్రాయింగ్ పౌచ్లో అనేది స్టోర్ చేసుకుంటాను. సో ఈ డ్రాయింగ్ పౌచ్ బుక్ లేదా డ్రాయింగ్ పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా,
సో ఇవి ఉండి ఈ పౌచ్ కనుక మీరు ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు ఈ పౌచ్. సో ఇలా నేను నా పౌచ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఈ బటన్ పెట్టేస్తే ఈజీగా బాగుంటుంది. ఈ పౌచ్ లుకింగ్ చాలా తక్కువ స్పేస్ అండ్ ఎక్కువ థింగ్స్ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.